హలో ఆస్పిరెంట్స్. సో మొన్న నేను చేసిన వీడియోలో నేను క్లియర్గా చెప్పాను, మన కోర్టు కేసుకి రిజల్ట్స్కి ఎటువంటి సంబంధం లేదని. ఈరోజు మనం చూసుకుంటే వెలుగు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పేజ్ నెంబర్ 7లో ఇచ్చారు, త్వరలో వైద్య ఆరోగ్య శాఖ ఎగ్జామ్ రిజల్ట్స్ అని ఇచ్చారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే ఫలితాలు రిలీజ్ చేస్తాము. గత ఏడాది 6,000 పోస్టులకు పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం అని ఇచ్చారు. ఆ హెడ్డింగ్తో ఇచ్చారు. హెడ్డింగ్ వచ్చేసి త్వరలో వైద్య ఆరోగ్య శాఖ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఇన్ పేజ్ నెంబర్ 7 వెలుగు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఇచ్చారు. ఉద్యోగాల్లో చేరనున్న 6,218 మంది అని ఇచ్చారు. అందులో ఫార్మసిస్ట్ పోస్ట్ కూడా మెన్షన్ చేశారు. 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్, 2300 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, 633 అంటే ఫస్ట్ నోటిఫికేషన్ ప్రకారం మనవి 633 కాబట్టి ఇక్కడ 633 మెన్షన్ చేశారు. 633 ఫార్మసిస్ట్ పోస్ట్, 1930 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు. వీటన్నిటికీ ఎగ్జామ్స్ నిర్వహించారు. వీటన్నిటిని ఈ ఏప్రిల్ 29 వరకు ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పారు. ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ రిలీజ్ చేస్తాము అని ఇచ్చారు. ఇక్కడ ఏప్రిల్ 29న కోడ్ ముగిశాక ఫలితాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వీటితో పాటు ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన ఫలితాలను కూడా విడుదల చేయనున్నారు అని ఇచ్చారు. సో అందరికీ క్లారిటీ వచ్చింటుంది, లైక్ కోర్టు కేసుకి మన రిజల్ట్స్కి ఎటువంటి సంబంధం లేదు. నా అనాలిసిస్ కరెక్ట్ అని ఈ పోస్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. అండ్ దయచేసి మరొకసారి నేను చెప్తుంది ఏంటంటే, వేరే మన యూట్యూబ్ ఛానల్స్లో వచ్చిన ప్రకారంగా కోర్టు కేసు వల్ల రిజల్ట్స్ ఆగిపోయాయి, సో ఇటువంటి వార్తలు విని మీరేమీ నిరుత్సాహపడకండి. అట్ ద సేమ్ టైమ్ ఏమీ ఎగ్జైట్ కూడా అవ్వకండి. ఓకే, గుడ్ లక్, all the very best. Thank you.